హలో పబ్లికం ఫ్యామ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అండ్ ఈరోజు చాలా డేస్ తర్వాత ఒక నర్సింగ్ వ్లాగ్తో వచ్చేసాను. బేసికలీ మన ఛానల్లో అట్లీస్ట్ మంత్లీ ఒక 2 నర్సింగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే న్యూ కలెక్షన్ అప్డేట్ అవుతుంటుంది కదా డిఫరెంట్ బ్రాంచెస్లో. బట్ ఈసారి కొంచెం గ్యాప్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే నేను అనుకున్న ఇట్లా దసరా అండ్ దివాళీ ఫెస్టివల్ టైమ్స్, వినాయక చవితికి అండ్ దసరాకి మనకి ఆల్మోస్ట్ ఒక 1 month టైం గ్యాప్ ఉంటుంది కదా. సో దట్ ఆ టైంలో చేద్దాము. సో దట్ ఎవరైనా దసరా దివాళీ ఏమైనా షాపింగ్ చేయాలి అనుకుంటే యూజ్ అవుతుంది అని చెప్పేసి. సో ఈరోజు మనం వచ్చేసాము నర్సింగ్కి. ఫైనలీ ఆఫ్టర్ మెనీ డేస్, నేను కూడా చాలా డేస్ తర్వాతనే వచ్చాను. సో మన స్టార్టింగ్ పాయింట్ మొత్తం మ్యానిక్యూన్స్కి ఇలా వీళ్ళు న్యూ డిజైన్స్ అన్నీ వేసేసి ఉంటారనమాట. నేనైతే ఫస్ట్ వీటినే షూట్ చేస్తాను. ఎందుకంటే మనకి బేసికలీ ఇలా మ్యానిక్యూన్స్కి వేసినవి లేదంటే వాళ్ళు అలా సెట్ చేసి చూపించినవి చూస్తేనే ఒక మంచి క్లారిటీ వస్తుందన్నమాట, ఎలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాలి అన్నది. సో ఈసారి అయితే పార్టీవేర్ కలెక్షన్స్లో చాలా మంచి కలెక్షనే వచ్చింది. మీరు చూస్తుంటే టిష్యూలో నాకు ఎక్కువ కనిపించాయి, స్పెషలీ గోల్డెన్ షేడ్ వచ్చేసి వాటిలో చాలా బాగున్నాయి. అండ్ ఇంకొకటి హకుబావి బాగా కనిపించాయి. అండ్ ఇలా కంప్లీట్ వర్క్ వచ్చింటాయి కదా స్టోన్ వర్క్వి, అవి కూడా కొంచెం డిఫరెంట్గానే అప్డేట్ చేశారు మీరు చూస్తుంటే. అండ్ నాకు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఈ వెల్వెట్వి చాలా చూడబుద్ధి అవుతుంది. ఎందుకంటే డిఫరెంట్ కలర్స్ అండ్ ప్రింట్స్ ఎంబ్రాయిడరీస్లో వస్తాయి. అవి బ్లౌజ్ కోసం చాలా బాగుంటాయి. సో ఈసారి నేను కొత్తగా స్పాట్ చేసింది ఏంటంటే ఈ టిష్యూ మీద ఇలా కలంకారీ ప్రింట్ వచ్చిందనమాట. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. చాలా మంచి థాట్ అది. చాలా అంటే ఐస్కి చాలా అట్రాక్టివ్గా కనిపించింది నాకైతే. అంటే చాలా న్యూ డిజైన్సే రిలీజ్ చేస్తారు, బట్ ఈ కాంబో అలా టిష్యూ కలంకారీ ప్రింట్ ఎస్పెషలీ ఆ కలర్ మీద చాలా బాగా హైలైట్ అయిందనమాట. ఇంకొక కలర్ కూడా ఉంది ఇలా ఆరెంజ్, దీని మీద కూడా చాలా బాగుంది. అండ్ నాకు ఎందుకో అలా బ్లాక్ అండ్ వైట్ దాని మీద ఆరెంజ్దే బాగా సెట్ అయినట్టు అనిపించింది. మీరేమంటారు అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇక్కడ కలంకారీవి అండ్ నెట్టెడ్ దుపట్టాస్, స్టోన్ వర్క్ వచ్చిన దుపట్టాస్ పైథానీ వర్క్లో, అండ్ చాలా డిఫరెంట్ బార్డర్స్ వచ్చిన వాటిలో, అండ్ కాటన్లో ఇలా థ్రెడ్ వర్క్ వచ్చిన వాటిలో చాలా ప్రింట్సే ఉన్నాయి. దుపట్టాస్లో అయితే మీకు ఎవరికైనా దుపట్టాస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం పక్కా చూడండి. సో ఇది వచ్చేసి ఇట్లా వర్క్ వచ్చిందనమాట, థ్రెడ్ వర్క్. మా మమ్మీకి ఇలాంటిది ఒక ఓల్డ్ శారీ ఉంది, నాకు బాగా గుర్తుంది. మేబీ మళ్ళీ అన్ని ఓల్డ్వి రిటర్న్ అవుతున్నట్టు అనిపించింది. అండ్ ఇక్కడ ఇది చూసినది, ఇది ఒకటే కలర్ ఒకటే ప్రింట్ ఉందన్నమాట. అండ్ ఎందుకో దీస్ డేస్ ఎక్కువ లావెండర్ మీద కళ్ళు పోతున్నాయి. సో ఇది కూడా చాలా బాగా అనిపించింది. ప్రింట్ వెరీ బ్యూటిఫుల్ అసలుకి, స్పెషల్లీ లావెండర్ కలర్ కదా, ఇంకా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ ఇంకా కొన్ని దుపట్టాస్ అన్నమాట. మనము దేని మీద కన్నా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాలి అని అంటే బెటర్ ఆ ఫ్యాబ్రిక్ తీసుకొని వచ్చి చూస్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ లేని కలర్స్ అంటూ ఏమీ ఉండవు, మ్యాక్సిమం మీకు దొరికేస్తాయి ఏమేమి కావాలో. అంటే నెట్లో కాకుండా డిఫరెంట్ వాటిల్లో కూడా దొరికేస్తూ ఉంటాయి అన్నమాట, చెక్ చేయండి. అండ్ ఫైనలీ కమింగ్ టు దిస్ పట్టు సెక్షన్. ఇది కొంచెం కాస్ట్లీ అనమాట. ఇక్కడ మనకు స్టార్టింగ్ 800 మీటర్ అలా దొరుకుతుంది. మొత్తం ఇలా పట్టుతో ఉంటుంది. అండ్ సపరేట్గా ఇక్కడ బార్డర్స్ కూడా సేల్ చేస్తారు, వాళ్ళని అడిగితే చూపిస్తారు. ఈ స్టోర్ కొంచెం చిన్నగా ఉంటుంది కదా, సో బెటర్ మనం వాళ్ళని అడిగి ఎక్స్ప్లోర్ చేస్తే మనకి చాలానే చూపిస్తారు. అండ్ ఇది పైథానీ వర్క్, ప్యూర్ పైథానీ, ఇట్లా టిష్యూ మీద వచ్చింది బార్డర్. సో తను అది ఎలా సెట్ చేసుకోవాలి లెహెంగా లాగా ఆరెంజ్ లాంగ్ ఫ్రాక్ లాగా అని చెప్పి పెట్టి చూపిస్తున్నారనమాట. మొత్తం ఇలా ఫ్రిల్స్ వేసి, నేను చెప్పా కదా స్టార్టింగ్లో ఇలా మ్యానిక్యూన్కి వేసిన ఇలా పెట్టి చూపించిన మనకి చాలా బాగా తెలుస్తుంది. నార్మల్గా ఫ్యాబ్రిక్ చూడడం కన్నా ఇలా పెట్టి మ్యాచింగ్ అన్ని చున్నీ దుపట్టా అన్నీ పెట్టి చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇవి వచ్చేసి సేల్లో ఉన్నవన్నమాట. మనకి ఇవి ఒక సైడ్కి పెట్టేసి ఉంటారు, మనకి ఏమైనా కావాలంటే
వాటిలోంచి కూడా పర్చేస్ చేయొచ్చు, డ్యామేజ్ అయితే ఏమి ఉండదు. సో అది తను దుపట్టాలాగా సెట్ చేసినారు. బాందిని వర్క్, బాందిని అన్నది ఎవర్ గ్రీన్ కదా. నాకైతే నా చైల్డ్హుడ్ నుంచి కూడా బాందిని ప్రింట్స్ చూస్తూ ఉన్నాను, డిఫరెంట్గా బనారస్ బార్డర్తోని అండ్ ఇలా బాందిని, ఇలా బాక్సెస్, చాలా డిఫరెంట్ వెరైటీస్లోనే రిలీజ్ చేస్తూ ఉంటారు కదా. నాకు కూడా చాలా ఇష్టము. బట్ నేను ఎప్పుడు బాన్ని ఇలా బనారస్ దుపట్టా తీసుకోలేదు. చూద్దాం, ఎప్పుడొకసారి ప్లాన్ చేద్దాం తీసుకోవడానికి. ఇవన్నీ ఫ్యాబ్రిక్స్ అనమాట. మనకు కావాల్సి వస్తే బ్లౌజ్ పీసెస్గా కానీ, లేదంటే లాంగ్ ఫ్రాక్స్కి పైన బాడీ కోసం వేయించుకోవడానికి అలా కూడా తీసుకుంటే మంచిగానే ఉంటుంది అనమాట. ట్రై చేయొచ్చు. అండ్ ఇవన్నీ మొత్తం కొంచెం కాస్ట్లీ ఉంటాయి. నేను చెప్పా కదా, 1000 నుంచి తీసుకొని మనకి మీటర్ 10,000 దాకా కూడా వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ చాలా బాగుంటాయి. అండ్ ఇవి ఇందాక చూసిన కాటన్వే, అవే కొంచెం క్లియర్గా చూపిస్తూ ఉన్నాను. ఇవి కొన్ని ఎక్కువ డేస్ సేల్ అవ్వనేటివి, అలా ఏమన్నా చిన్న పీసెస్ మిగిలిపోయినవి అలా సైడ్కి పెట్టుంటారనమాట. అంత ఎక్కువ డిస్కౌంట్స్లో ఏమి ఉండవు. బెటర్ అసలు నార్సింగ్స్లో డిస్కౌంటే ఎక్స్పెక్ట్ చేయకూడదు. డిస్కౌంట్స్ అస్సలు ఇవ్వరు. ఎప్పుడన్నా వెరీ రేర్గా ఏదైనా యానివర్సరీ సేల్స్ అలా పెట్టినప్పుడే మొత్తం ఫ్లాట్ అలా ఇస్తూ ఉంటారనమాట. కొన్నిటి మీద మాత్రం ఇలా 50% అలా ఇచ్చుంటారు, ఏమన్నా ఎక్కువ డేస్ సేల్ అవనేటివి, లేదంటే ఎక్కువగా మూవింగ్ లేనివి వాటి మీద. సో అలాంటివి మనకెందుకు నచ్చుతాయి? అస్సలు నచ్చవుగా. మనకంటే నార్మల్గా బాగుండేటివి ఎక్కువ నచ్చుతూ ఉంటాయి కదా. అండ్ ఇవి ఏంటంటే, నేను ఎక్కువగా నార్సింగ్లో పర్చేస్ చేసేది సాఫ్ట్ టిష్యూ ఇలాంటి, అంటే ఆర్గన్జా ఫ్యాబ్రిక్స్తోని అలాంటివి అనమాట. సో అది కొంచెం కొత్తగా అనిపించింది. మొత్తం లెహంగా అండ్ క్రాప్ టాప్ లాగా మొత్తం కార్డ్ సెట్ లాగా అనిపించింది. బాగుంది. అలా కూడా ట్రై చేయొచ్చు ఒకసారి. సో అందుకే ఆ మ్యానిక్యూన్ క్లియర్గా చూపించాను. సో మనం కూడా ట్రై చేద్దాము. అండ్ మీరేమంటారు? నేను నెక్స్ట్ ఒక చిన్న వీడియో ప్లాన్ చేయాలనుకుంటున్నాను. నేను నార్సింగ్లో తీసుకున్న ఫ్యాబ్రిక్స్ అండ్ వాటిని ఎలా స్టిచ్ చేయించాను అని చెప్పేసి ఒక వ్లాగ్ చేద్దాం అనుకుంటున్న వీడియో. మీరేమంటారు అన్నది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ఇవి వచ్చేసి కొన్ని ప్లెయిన్ శారీస్ అనమాట. టిష్యూలో, ఆర్గన్జాలో, జార్జెట్లో అలా ఉన్నాయి. ప్లెయిన్ శారీస్ కూడా ఉన్నాయి. కొన్నిటి మీద ఇలాంటి చిన్న బూటీస్ వచ్చినవి, ప్రింట్స్ వచ్చినవి ఉన్నాయి. అండ్ ఇదైతే నాకు మస్తు నచ్చింది. ఇది క్రష్ ఫ్యాబ్రిక్లోనే ఎంత లైట్ వెయిట్ ఉందో, పెయింటింగ్ వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇవి వచ్చేసి ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ అనమాట. వీటి మీద మనం కాల్ చేస్తే మగ్గం వర్క్ అలా కూడా చేయించవచ్చు. బాగుంటుంది చేస్తే, అంటే నిలబడుతుంది క్లాత్ మంచిగా, అంటే థిక్గానే అనిపించింది. సో నేను దానికోసమే చూస్తున్నాను అనమాట మగ్గం వర్క్ చేయించడానికి. సో ఫైనలీ నేనేం తీసుకున్నాను అన్నది మీకు చూపిస్తాను. అది ఎప్పుడు చూపిస్తాను అన్నది లాస్ట్లో చెప్తాను, ఓకేనా? సో ఇవి వచ్చేసి ఆర్గంజా ప్రింట్స్, కొంచెం దగ్గర నుంచి చూసినాను. బట్ దీస్ డేస్ ఆర్గంజా ప్రింట్స్ అయితే ఎక్కువ రావట్లేదు. ఉన్నవే ఐ థింక్ వీళ్ళు సేల్ చేస్తూ ఉన్నారు. నాకైతే అవే కనిపించింది. అండ్ ఇవి వచ్చేసి మిగిలిపోయిన పీసెస్ ఉంటాయి కదా, అవి అన్నీ ఒక దగ్గర వేసి ఉంటారనమాట. మనం ఎవరికైనా కిడ్స్కి అలా స్టిచ్ చేయించాలంటే తీసుకోవచ్చు. మిగిలిపోయినాయి అని చెప్పి డిస్కౌంట్లో ఇస్తారని ఏం లేదు. వాటి మీద కూడా ఎగ్జాక్ట్ ప్రైస్ ఇస్తారు, ₹1 కూడా డిస్కౌంట్ ఉండదు. అండ్ ఇవి థ్రెడ్ వర్క్తో ఫ్యాబ్రిక్స్ చాలా బాగున్నాయి. కాటన్ మీద, మల్ కాటన్ మీద. మీకు ఎవరికన్నా ఇలాంటి ఎంబ్రాయిడరీ ఉన్నవి నచ్చితే తీసుకోండి. ఇది కూడా మీటర్ బాగానే ఉంది. కొన్ని 1800, 1100, 1200, 1500 అలా ఉన్నాయి. నేనైతే ఎక్కువ కాటన్లో ఇంత పెట్టి తీసుకోవడం ప్రిఫర్ చేయను. మీరేమంటారు? అండ్ హకుబాలో అయితే చాలా బాగున్నాయి. కోరా కాటన్ ఉంది అండ్ డిఫరెంట్గా ఉన్నాయి. బ్రాసోలో ఉంది కాటన్ ప్రింట్స్, ఇక్కత్ ప్రింట్స్ అండ్ ఫ్లవర్ ప్రింట్స్ చాలానే ఉన్నాయి. ఎక్స్ప్లోర్ చేసి మీరు చూస్తే మీకు అన్నీ కనిపిస్తాయి. అండ్ మీకు ఏదైనా కనిపించలేదంటే అక్కడ వాళ్ళని అడిగినా చెప్పేస్తారు ఏ బ్రాంచ్లో ఉంటాయి ఏంటి, వాళ్ళ దగ్గర ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి. సో అదనమాట. ఇవన్నీ శారీస్ మనకి ఆల్మోస్ట్ 4.5 మీటర్ ఉంటుంది. దీంట్లో ఎక్కువ మాత్రం బ్లౌజ్ అయితే ఉండదు. సో బ్లౌజ్ మనం వేరేవి తీసుకొని స్టిచ్ చేయించినా బాగానే ఉంటుంది అన్నమాట. అండ్ ఇవి ఇందాక మనం చూసినవే
సో మీరేమంటారు? దసరా దివాళీ షాపింగ్ స్టార్ట్ చేశారా? వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అండ్ మా వినాయక చవితి వ్లాగ్ చూసారా లేదా అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ దసరాకి షాపింగ్ అయితే అందరూ బాగా హ్యూజ్గానే చేస్తారు కదా. సో మీ షాపింగ్ స్టార్ట్ అయిపోయాయా? బతుకమ్మ షాపింగ్ అండ్ ఆల్. సో మాదైతే అంత ఎక్కువగా ఏమి ఉండదు. అండ్ నేను ఎవ్రీ నవ్ అండ్ దెన్ ఒకటి పర్చేస్ చేస్తూనే ఉంటాను. సో స్పెషల్గా ఫెస్టివల్స్కి అంటూ ఏం తీసుకోను. నాకు ఎప్పుడైనా ఏదైనా నచ్చితే అక్కడే తీసేసుకుంటాను. సో అవే వేసుకుంటూ ఉంటాను స్టిచ్ చేయించుకొని. సో అదనమాట. సో మీరందరూ షాపింగ్ ఎక్కడ చేశారు, ఎక్కడ షాప్ చేయడం ప్రిఫర్ చేస్తారు అన్నది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నార్సింగ్లో కూడా చాలా బాగుంటాయి. అండ్ నాకు తెలిసి దసరాకి ఒక 5-6 days ముందు వెళ్తే కలెక్షన్ ఇంకా చాలా బాగుండొచ్చు. అలా అని చెప్పి మనం 2-3 days ముందు వెళ్తే కలెక్షన్ అంతా అయిపోతుంది అనమాట. సో పక్కాగా ప్రిఫర్ చేయండి. ఒక 5 days ముందు అలా వెళ్తే కొంచెం మనం రష్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. అండ్ వాళ్ళు కూడా మనకి పేషెన్స్గా మనకు కావాల్సినవన్నీ చూపిస్తారు. అండ్ అన్నీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కొంచెం ఇట్లా సెల్ఫ్ కలర్ ప్రింట్స్లో చాలా బాగుంటాయి. మనం లాస్ట్ టైం కూడా వీటిలో ఒక పర్పుల్ కలర్ శారీ అయితే పర్చేస్ చేసాము. మీకు గుర్తుందో లేదో, నేను లాస్ట్ వ్లాగ్లో చూపించాను. ఇవన్నీ కొంచెం ఇలా సైడ్కి సేల్కి పెట్టేసి ఉంటారు అనమాట. అండ్ ఇక్కడ సైడ్కి లెహెంగాస్ ఇవన్నీ కొంచెం హ్యాంగర్స్కి వేసారు. అసలు ఎందుకో తెలియదు కానీ దీస్ డేస్ నాకు ఇట్లాంటి పార్టీవేర్ లెహెంగాస్ మీద అండ్ డిజైనర్ లెహెంగాస్ మీద అసలు చాలా విరక్తి వచ్చేస్తుంది. బికాజ్ ఆల్రెడీ నేను తీసుకున్న లెహెంగాస్లో అన్ని లెహెంగాస్లో మ్యాక్సిమం 1 time యూజే ఉన్నాయన్నమాట. ఏవి ఎక్కువసారి వేసినవి లేవు. సో నాకు ఎందుకో అంతంత కాస్ట్ పెట్టి పర్చేస్ చేయాలని లేదు. అండ్ దీస్ డేస్ ఎక్కువ రీయూజ్ చేయాలి క్లాత్స్ని, అలాంటివే పర్చేస్ చేయాలి అని కూడా అనిపిస్తుంది. సో మీరేమంటారు? మీ థాట్ ఏంటి దీని మీద? నాకైతే పక్కగా రీయూజ్ చేయాలి అన్ని థింగ్స్, అంటే అప్ టు ఫుల్లెస్ట్, అట్లీస్ట్ ఫుల్లెస్ట్ కాకుండా కొంచెం వరకన్నా రీయూజ్ చేయాలి అన్న థాట్లోనే తీసుకుంటున్నాను. ఈ మధ్య పర్చేస్ చేస్తున్నాను. సో ఇదంతా కంప్లీట్ శారీస్ సెక్షన్ అనమాట. మీరు చూస్తే ఇవన్నీ కొంచెం డైలీ వేర్ కేటగిరీలోకి వస్తాయి. సో ఇవన్నీ మనకి 1500 to 2000 లోపలే ఉంటాయి మ్యాక్సిమం. సో అదనమాట. ఇదంతా కంప్లీట్ అదే రో ఉంటుంది నేను చూపించేది. దీంట్లో డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్, స్పెషల్లీ నాకైతే కాటన్ కనిపించాయి ఇక్కడలో. అండ్ ఈ పైన చూపించేది ఇది ఐ థింక్ 1800 ఎంతనో కాస్ట్ ఉంది. బాగుంది, నాకు నచ్చింది కలర్. చెప్పా కదా, వాయిలెట్స్, డాఫ్టిల్స్, పర్పుల్స్ ఎందుకో బాగా నచ్చుతున్నాయి. సో ఇలా వస్తుంది. ఈ బొమ్మ కట్టించారు కదా కాటన్ ప్రింట్, ఆ శారీ అలా వస్తుంది అనమాట. చాలా బాగుంది, వెరీ డీసెంట్ లుక్. కానీ మెయింటెనెన్స్ మాత్రం పక్కా ఉండాలి. మెయింటైన్ చేయకుంటే తీసుకోకపోవడమే బెటర్. నేనైతే మెయింటెనెన్స్లో చాలా పూర్ అనమాట. ఈవెన్ నేను ఆ డ్రెస్సెస్ కూడా మెయింటైన్ చేయలేకనే కాటన్ డ్రెస్సెస్ ఎక్కువ పర్చేస్ చేయను. సో మీరందరికీ ఎవరికైనా మెయింటైన్ చేసే ఓపిక ఉంటే పక్కా ఇలాంటివి పర్చేస్ చేయొచ్చు. చాలా డీసెంట్ లుక్ ఉంటుంది, ట్రై చేయండి. అండ్ నాకెందుకో ఇక్కడ ఒకటి క్రష్ది భలే నచ్చింది. అండ్ మా మమ్మీ ఏంటో ఈ పింక్ అండ్ గ్రీన్వి తీసుకొని వచ్చారు. నాకైతే ఇవి అస్సలు నచ్చలేదు. సో నేనే చెప్తూ ఉండే అనమాట, వద్దు అని చెప్పేసి. నాకైతే ఆ పక్కన ఒకటి క్రష్ది ఇది నచ్చింది. ఎంత బాగుందో వర్క్ కూడా. మొత్తం ఇలా కట్ వర్క్ వచ్చిందనమాట శారీ మొత్తము. నాకైతే ఎందుకో ఈ మధ్య ఇలాంటి కట్ వర్క్ వచ్చినవి చాలా నచ్చుతున్నాయి. సో అదే తీసుకోమని చెప్తూ ఉన్నాను. సో ఏం తీసుకుందో ఏంటో చూద్దాము. నేనైతే నా కళ్ళకు కొంచెం బాగా అనిపించిన ప్రతిసారి తీసుకో అనే చెప్తుంటా. కానీ మా మమ్మీ అస్సలు తీసుకోరు అనమాట. తనకి కంప్లీట్గా నచ్చాలి. ఏంటి శారీ కాదు, శారీ కాస్ట్ అన్నీ నచ్చాలన్నమాట, అప్పుడే తీసుకుంటుంది. సో చాలా చూసి ఫైనలీ ఏది తీసుకుందో అన్నది చూద్దాము. సో ఇవన్నీ కూడా డైలీ వేర్ కేటగిరీలోకి వస్తాయి, కాటన్లోకి వస్తాయి. అండ్ ఇవైతే చాలా డేస్ నుంచే చూస్తూ ఉన్నాను ఇక్కడ నార్సింగ్లో, ఆ బ్లాక్ కలర్ లాంటివి. సో మీ దగ్గర ఉందా అలాంటి శారీ అన్నది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఎన్నిసార్లు శారీస్ పర్చేస్ చేస్తారు, ఎన్నిసార్లు షాపింగ్ చేస్తారు? అంటే లైక్ ఎవ్రీ ఫెస్టివల్స్కి చేస్తారా, ఇయర్లీ వన్స్ చేస్తారా, ఎవ్రీ మంత్ చేస్తారా, ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకుంటారా అన్నది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేనైతే మీకు చూపించడానికి అయితే ఎప్పుడు వస్తూ ఉంటాను కదా ఇక్కడ అక్కడ షాపింగ్స్కి. సో వెళ్ళిన దగ్గర ఎక్కడైనా నచ్చితే తీసుకుంటాను ఏదన్నా
ఉన్నా. సో అందుకే స్పెసిఫిక్గా ఇట్లా ఏమి ఫెస్టివల్స్కి అని చెప్పి షాపింగ్ అయితే చెయ్యను. సో అదనమాట. అండ్ నాకు ఈ ఫాలిప్స్ ఎంత నచ్చిందో అసలు ఎందుకో తెలీదు, ఈ మధ్య ఇట్లాంటి వచ్చి డిజైన్స్ మస్తు నచ్చుతున్నాయి కట్ వర్క్లో. అండ్ నేను ఈ స్టోన్ వర్క్ శారీస్ కూడా చూశాను, ఇవి కూడా వెరీ రీజనబుల్ ప్రైజెస్లో బాగున్నాయి అన్నమాట. క్వాలిటీ కూడా ఎవరికన్నా ఇట్లా అంటే సింపుల్గా వేసుకోవాలి అనుకుంటే, అండ్ దాంట్లో బ్లౌజ్కి కూడా మంచిగా వర్క్ వస్తుంది అనమాట. సో దాన్నే స్టిచ్ చేయించేస్తే సరిపోతుంది, బాగుంటుంది. అండ్ ఇది కూడా నాకు చాలా నచ్చింది. మా మమ్మీని చూడమని చెప్తూ ఉన్నాను, అది కూడా నేనైతే అన్నీ చూడమనే చెప్తుంటా, మా మమ్మీ ఏం చూస్తుందో ఏంటో. అండ్ తిని ఏదో ఒక శారీ తెచ్చి చూపిస్తున్నారు, ఏదో ఇంకా తెచ్చారు కాబట్టి చూస్తాను. బట్ అంతగా ఏం లేదు, కానీ వేరేవి గద్వాల్లో కానీ ఇట్లా పోచంపల్లిలో పట్టులో చాలా బాగున్నాయి, ఇక్కత్లో ప్రింట్స్ కానీ అవి. సో పక్కా వీళ్ళ పట్టు సెక్షన్ అయితే మీరు విజిట్ చేయాల్సిందే. ఇంత ఎలిగెంట్గా కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి అన్నమాట కొన్ని నేను చూసినవి. సో అంటే మనం బాగా టైం తీసుకొని వచ్చి చూజీగా సెలెక్ట్ చేసుకుంటే మాత్రం పట్టు సెక్షన్లో ఇలా ఇక్కత్ ప్రింట్స్లో డిఫరెంట్గా ఉన్నాయి. నాకైతే నచ్చింది. ఇలాంటివి ఎవరికన్నా ఇష్టపడతారు అని అంటే ట్రై చేయండి. ఇవి కాటన్లో వస్తాయి, పోచంపల్లి టైప్లో. అండ్ నెక్స్ట్ సెక్షన్ మనకి పట్టు సెక్షన్ వస్తుంది అనమాట, అది కూడా మీరు చూద్దురు కానీ. సో తను పట్టు దాంట్లో నుంచి కూడా కొన్ని తీసుకొచ్చి పెట్టారు. బట్ నేనేమంటానంటే ఇలా మనం పట్టు ఏదైనా ప్రిఫర్ చేసేటప్పుడు కొంచెం హెవీ సైడ్ అండ్ లైట్ వెయిట్ ఉన్నవి తీసుకుంటే ఎక్కువసార్లు యూజ్ చేయడానికి బాగుంటుంది. అండ్ నేనైతే అదే బిలీవ్ చేస్తాను, ఎక్కువ పట్టు శారీస్ పర్చేస్ చేయకపోవడమే బెటర్. ఒక 5 to 6 ఉంటే మనం ఎప్పుడన్నా రీయూజ్ చేయడానికి బాగుంటుంది. అండ్ అలాంటి శారీస్ని మనం ఓల్డ్ శారీస్ని డిఫరెంట్గా స్టైల్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంటే కొన్ని మన దగ్గర ఓల్డ్ పట్టు శారీస్ ఉంటాయి కదా, అవి మనకి బోరింగ్గా అనిపిస్తే వాటికి మనం ఇప్పుడు కట్ వర్క్ చేయించవచ్చు, లేదంటే ఏదైనా లేస్ వేయించవచ్చు, ఆర్ఎల్స్ బ్లౌజ్ వేరే దానితో పేర్ చేయొచ్చు, ఆర్ఎల్స్ వేరే న్యూ బ్లౌజ్ చేయించవచ్చు. అలాంటివి మనం డిఫరెంట్ ఐడియాస్తోని రీయూజ్ చేయొచ్చు అని నేను అంటాను. సో మీరేమంటారు? ఇలాంటి టిప్స్ మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో అందరం కలిసి ఇలాంటి అంటే హెవీ రేంజ్ శారీస్, పట్టు శారీస్ వాటిని రీయూజ్ చేద్దాం ఎక్కువగా. సో దట్ ఎక్కువ పర్చేస్ చేసే అవసరం ఉండదు, ఎందుకంటే అంత కాస్ట్ ఉంటాయి కదా. సో ఒకసారి పర్చేస్ చేసినా కూడా మంచి క్వాలిటీ శారీస్ అంటే ఎస్పెషలీ ఇలాంటి పట్టులో మంచిగా మనకి లైట్ వెయిట్గా కట్టుకోవడానికి బాగున్న శారీస్ పర్చేస్ చేసుకుంటే ఎక్కువ విధాలుగా రీయూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అది సంగతి. ఇవన్నీ నార్మల్ కాటన్ శారీసే అనమాట, మనకి డైలీ వేర్ కలెక్షన్స్. ఇక్కడ నాకైతే ఈసారి ఎక్కువ డైలీ వేర్ కలెక్షన్స్ కనిపించాయి, మంచి కంఫర్టబుల్గా డిఫరెంట్గా. నేనైతే ఈ శారీస్ని కూడా ఏమన్నా డ్రెస్సెస్ కుట్టించచ్చా అలా చూస్తూ ఉన్నాను అనమాట. ఎప్పుడు నా కాన్సన్ట్రేషన్ అంతా డ్రెస్సెస్ మీదే ఉంటుంది, ఏది ఎలా డ్రెస్సెస్ స్టిచ్ చేద్దాం అలా అనేసి. అండ్ ఇది చూసారా, ఇది నాకైతే ఎంత నచ్చిందో, పీచ్ కలర్ ఇట్లా గోల్డ్ కలర్ బాక్సెస్తో వచ్చింది, చాలా బాగుందన్నమాట. కడ్డీ బార్డర్తోని ఎందుకో నాకు అది చాలా అట్రాక్ట్ చేసేసింది, అంత నచ్చింది. సో మరి అంత నచ్చినప్పుడు ఎందుకు తీసుకోలేదు అంటే దాన్ని యూజ్ చేసే పర్పస్ ఉండాలి కదా. నేను అసలు వేసుకోను ఎక్కువ, అందుకే తీసుకోలేదు. లేదంటే డ్రెస్ అంటే పక్కా తీసేసుకునేదాన్ని. ఇవి మనం ఇందాక చూసాం కదా స్టోన్ వర్క్లో, దాంట్లోనే అనమాట. ఇవి కొంచెం హెవియర్ సైడ్, మనకి 3000 అలా పడతాయి, 3, 6, 4, 5 అంటే వర్క్ని బట్టి. దీనికి మంచిగా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది, మరూన్ కలర్ది, చాలా బాగుంది. అది మళ్ళీ చూపిస్తాను మీకు ఆ శారీ. అండ్ ఇంకొకటి ఆనియన్ పింక్ కలర్, దీనికైతే సెల్ఫ్ కలర్ బ్లౌజ్ వచ్చిందనమాట. ఇది బాందీ ప్రింట్తో మంచిగా ఇట్లా బార్డర్ లాగా వచ్చింది, పెద్ద బార్డర్తో వచ్చి శారీ. అండ్ అవే దాంట్లోనే ఇక్కడ కలర్స్ కూడా ఉన్నాయన్నమాట. నేను మీకు కమింగ్ క్లిప్స్లో చూపిస్తాను. ఆ శారీ ఇందాక మరూన్ కలర్ అని చెప్పాను కదా, యాక్చువల్లీ వాటిలో ఆ స్టోన్ వర్క్స్లో ఇవన్నీ మోడల్స్ అనమాట. ఎంత క్యూట్ కలర్స్ ఉన్నాయో. అండ్ నేనైతే చెప్తాను, వాటిలో బ్రైట్ కలర్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎందుకంటే అన్ని పేస్టల్ కలర్సే దొరుకుతాయి మీకు దాంట్లో. సో పేస్టల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళైతే పక్కాగా ట్రై చేయాలి అలాంటి స్టోన్ వర్క్స్. అండ్ అవి ఎక్కువ
ఎక్కువగా వెయిట్ కూడా ఉండవు, మంచి వెయిట్లెస్లోనే వస్తుంది స్టోన్ వర్క్స్. సో ఎవరికైనా మంచిగా సింపుల్గా వేసుకోవాలి అని అనుకుంటే అలాంటివి ట్రై చేయండి. అండ్ ఇది పైతానీ వర్క్లో ఒక శారీ అనమాట. అండ్ మన ఎవ్రీ నార్సింగ్ వీడియోలో ఈ పార్ట్ అయితే పక్కాగా ఉంటుంది. ఇట్లా లెహెంగాస్కి ఒక లుక్ వేసేస్తామన్నమాట. ఎందుకంటే ఎవరికైనా ఏదైనా నచ్చినది ఉంటే మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు కదా. అండ్ ఇది పట్టు సెక్షన్లో అనమాట. ఇందాక నేను చూపించింది కొంచెం అలా గ్లిమ్స్ చూపించాను. ఇవన్నీ నార్మల్ ప్లెయిన్ శారీసే, మనకు కావాలంటే ఇవి ఏమైనా పర్చేస్ చేసేసుకోవచ్చు. సో ఫైనలీ మంచిగా ఒక లుక్ వేసేసేయండి డైలీ వేర్ శారీస్ మీద. మీకు ఏదైనా నచ్చితే వచ్చి వెంటనే పర్చేస్ చేసేయండి. మీకు ఎనీ బ్రాంచ్లో దొరికేస్తాయి. ఇవన్నీ వెరీ నార్మల్గానే ఉన్నాయి కదా. సో అంత డిజైనర్ పీసెస్ అయితే నాకు ఏం కనిపించలేదు ఈసారి. మేబీ దసరా ముందు అలా ఇంకా వస్తాయేమో, చూద్దాము. కుదిరితే మనం మళ్ళీ ఒకసారి కూడా వద్దాము నార్సింగ్కి దసరా దివాళీ కలెక్షన్స్ చూడడానికి. సో ఈ రోజుకైతే ఇంతే. ఇవన్నీ నార్మల్ శారీస్. ఇవి రెండు మా మమ్మీ వేసుకొని చూస్తున్నారు, ఏది నచ్చుతుందో చూద్దాం ఆమెకి. సో ఈ రోజుకైతే వీడియో ఇదన్నమాట. మీరందరూ దసరా దివాళీ షాపింగ్ చేశారా? ఎవరైనా చేయకుంటే వెంటనే వెళ్ళి షాపింగ్ చేసేసేయండి. సో మీ అందరికీ మంచి మంచి ఆఫర్స్లో అన్ని శారీస్, గ్యాడ్జెట్స్ అన్నీ దొరకాలని అనుకుంటున్నాను. సో ఇదే నేను ఇందాక చెప్పా కదా, మళ్ళీ క్లియర్గా చూపిస్తాను బ్లౌజ్ వర్క్ అన్నీ అని చెప్పేసి. ఇదన్నమాట వర్క్ ఇలా వచ్చింది. బ్లౌజ్ దానికి అలా కాంట్రాస్ట్ వచ్చింది. దీనికైతే సెల్ఫ్ కలరే వచ్చింది లావెండర్లో. మొత్తం బ్లౌజ్కి ఇలా వర్క్, హ్యాండ్స్కి ఇలా వచ్చింది అన్నమాట. చాలా బాగున్నాయి. డిఫరెంట్గా డిఫరెంట్ కలర్స్ అన్నీ డిఫరెంట్గా అనిపించింది. కానీ అన్నీ పేస్టల్ కలర్సే, బ్రైట్ కలర్స్ మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను. నేను మెయిన్గా తీసుకోకపోవడానికి గల రీజన్ ఏంటంటే నా దగ్గర చాలా పింక్ షేడ్స్లో ఉన్నాయన్నమాట. అండ్ నేను బ్రైట్ కలర్ చూపించండి అంటే తను ఒక గ్రీన్ వేశాడు. సో అదే ఉంది అని చెప్పారనమాట. ఇంకా ఇలా బ్లూ, ఇవి కొంచెం డిఫరెంట్ షేడ్స్లో కనిపిస్తున్నాయి. గోల్డ్ రావడం వల్ల కొంచెం గోల్డ్ మిక్స్ కదా, సో అందుకే డిఫరెంట్ షేడ్ అనమాట. ఇది ఇందాక చూసిన బనారస్ శారీ తను ఇలా విప్పి వాళ్ళకి చూపిస్తుంటే మీకోసం చూపిద్దామని చూపిస్తున్నాను. అలా మన దగ్గర ఆల్రెడీ ఇలాంటి శారీస్ ఉన్నాయి. నాకు ఎందుకో ఇవి కొంచెం వెయిట్ ఎక్కువ అనిపిస్తుంది. సో ఇంత వెయిట్వి కట్టడం కొంచెం కష్టమే. సో ఎవరికైనా ఇష్టం ఉండి కట్టాలి అనుకుంటే పక్కా తీసేసుకోండి మీకు నచ్చితే. సో అదనమాట సంగతి. ఈరోజు వీడియో అయితే ఇంతే. మీరందరూ కలెక్షన్ చూసి ఎంజాయ్ చేశారా లేదా అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వెంటనే ఎవరైనా షాపింగ్ చేయాలంటే కూడా వచ్చేసి షాపింగ్ చేసేయండి. మీకు నార్సింగ్ బ్రాంచెస్ చాలా ఉంటాయి. ఒకటి సుచిత్ర, అమీర్పేట్, మనకి ఏస్ట్రా నగర్లో ఉంటుంది, కూకట్పల్లిలో ఉంటుంది, చందానగర్లో ఉంటుంది. చాలా బ్రాంచెసే ఉంటాయన్నమాట. వెళ్ళి మీరు అన్ని బ్రాంచెస్లో ఎక్స్ప్లోర్ చేయండి. నాట్ ఓన్లీ నార్సింగ్, మీకు ఎక్కడ శారీస్ బాగా దొరికితే అక్కడ వెళ్ళి కొనేసేయండి. శారీస్, ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా. అండ్ ఫ్యాబ్రిక్స్కి అయితే ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. మన ఛానల్లో ఆల్రెడీ చాలా వ్లాగ్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా చెక్అవుట్ చేసేసి మీకు ఎక్కడికి ఇష్టం ఉంటే అక్కడికి వెళ్ళిపోండి. అండ్ ఎస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ ఆల్ ఎంజాయ్ ది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye. See you again.